యెహోవా నా పక్షమున ఉన్నాడు అని ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. అయితే మనం బాప్తిస్మం తీసుకున్నాం, దేవుని యొక్క బలలో చేతులు వేస్తూ ఉన్నాం. అయితే మనం ఈ విధంగా మనం చెప్పగలమా? యెహోవా నా పక్షమున ఉన్నాడు అని మనం స్టేట్మెంట్ ఇవ్వగలమా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సహజంగా మనకి ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మనం చెప్తాం, ఏమని? ఫలానా వాడు నాకు బాగా తెలుసు, ఫలానా ఎంఆర్ఓ తెలుసు, ఎంపీ తెలుసు, లేదంటే మన ముఖ్యమంత్రి గారు తెలుసు అని ఏదో చెప్పుకుంటాం మనం. అయితే దేవుడు నా పక్షాన ఉన్నాడు అని మనం చెప్పగలమా ఈ లోకంలో? అయితే ఇక్కడ ఈ కీర్తనకారుడు యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే మనం భయపడం. ఈ లోకంలో మనం ప్రతి చిన్న విషయానికి ఏం చేస్తాం? భయపడతాం. ఎవరైనా ఒక చిన్న మాట అంటే దిగులు పడతాం. ఎవరైనా మనల్ని నిందిస్తే మనం ఏం చేస్తామంటే ఆ మాట గురించి ఆలోచిస్తూ మనం ఉంటాం. ఎందుకంటే భయపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, చింతపడతా ఉంటాం. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉంటే నేను భయపడను అందుకన్నాడు. తర్వాత నరులు నాకేమి చేయగలరు అని అంటా ఉన్నాడు. అయితే ఇంకా మనం రోమిలికి రాసిన పత్రికలో కూడా సేమ్ అదే విధంగా ఉండే ఒక ఆ వచనాన్ని మనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకంలో అక్కడ మనం చూసుకుంటే నేను భయపడను అని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే మన జీవితంలో కలిగే మేలులు లేదంటే లాభాలు ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉంటే సహజంగా మనం దేవుని పక్షాన్ని నిలబడాలి. అంటే దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. ఎప్పుడు ఆ దేవుని మందిరంలో నేను ఉండాలని చెప్పి మనం ఆశపడేవారుగా ఉండాలి. అయితే మనం దేవుని మందిరానికి మనం రాలేకపోయినా దేవుడు మన యొక్క పక్షాన ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 9వ వచనం తీసినా చదవండి. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క మనిషి ప్రార్థన చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు చేస్తారు, నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అయితే వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనము ప్రార్థన చేస్తాం. వాళ్ళు ప్రార్థన చేసింది జరగదు, మనం ప్రార్థన చేసింది జరగదు. ఎందుకు జరగటం లేదంటే దేవుడు మన పక్షాన లేడు కాబట్టి జరగట్లా. ఒకవేళ దేవుడు మన పక్షాన ఉంటే ఖచ్చితంగా దేవుడు మన యొక్క మొర ఆలకిస్తాడు. ఆయన దేవుడు మన పక్షాన లేడు కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసి మనం ఏ విధంగా మనం గోజాడినా సరే మన యొక్క మొర దేవుడు వినటం లేదని మనం గ్రహించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే కీర్తనకారుడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. మన శత్రువులు ఎవరంటే ఈ లోకంలో ఎవరు? మన అనారోగ్యం మన శత్రువు, మనకొచ్చే నిందలే మన యొక్క శత్రువులు, మనకొచ్చే సమస్యలే మన యొక్క శత్రువులు. ఈ శత్రువులు వెనక్కి తిరగాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థించేవారుగా ఉంటామో దేవుడు మన పక్షాన ఉంటాడో అప్పుడు దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తాడు. దేవుడు ఊరిని మన ప్రార్థన ఆలకించాడు. మనం ఎంత మొర్రబెట్టినా ఆయన మన యొక్క మొర వినడు. ఎందుకంటే మనం దేవుని పక్షాన మనం లేవు కాబట్టి దేవుడు మన పక్షాన ఉండకుండా ఉంటున్నాడు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ప్రార్థన ఆలకించడం లేదు అంటే మనం దేవుని పక్షాన లేము, దేవుని సన్నిధిలో లేము. కాబట్టి దేవుడు మన పక్షాన లేడు అని మనం సూటిగా మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో అంటా ఉన్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక, ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా
విజ్ఞాపనము చేయుచున్నాడు. మనం దేవునికి ప్రార్థన చేయట్లా, అయితే దేవుడు మన పక్షాన నుండి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మనం ప్రార్థన చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమందో, ఒకవేళ ప్రార్థన చేస్తే ఏదో నామకార్థంగా మనం ప్రార్థన చేస్తాం, ఏదో 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో బాధతో భారంగా మనం ఉండి మనం ఎప్పుడైనా మనం ప్రార్థించేవారుగా ఉన్నామా? లేదు. అయితే చూడండి, దేవుడు ఆయన ఎలాగ ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎందుకు చేస్తా ఉన్నాడు? ఈ లోకంలో మరణం అనేది ఎట్లా ఉందంటే చాలా సునాయాసంగా ఉంది. మరణం చాలా ఈజీగా ఉంది. ఈరోజు గృహాన్ని ఓపెనింగ్ చేసుకుందాం అనుకున్నారు. ఇక వాళ్ళ ఊరు పేర్లు అన్నీ చెప్పుకుంటూ పోతే అసలే చాలా టైం అయిపోయింది, 12:30 అయిపోయింది. మన టైం సరిపోదు కాబట్టి నేను అన్నీ చెప్పట్లే. ఈరోజు ఇల్లు ఓపెనింగ్ అయితే రాత్రి ఏం చేశారంటే వాళ్ళు పాతింట్లో పనుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పాతింట్లో పనుకుంటే పైన ఆ పై కప్పు ఊడిపోయి 2 చనిపోయారు. ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు అనుకోవాలా ఈ విధంగా చనిపోతామని. తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసారు, ఇట్లా స్విమ్ చేశారు, ఇట్లా స్విమ్ చేస్తారు కదా, అట్లా స్విమ్ చేసిన వెంటనే తలెళ్ళి కింద తగిలిపోయింది, అట్లా చనిపోయాడు ఆయన. ఇట్లా మనం ఎన్ని చూస్తూ ఉన్నామో. మరణము అనేది చాలా ఈజీగా వస్తుంది మనిషికి. అయితే దేవుడు మన పక్షాన ఉండి ఏమంటా ఉన్నాడంటే, అయ్యా ఒక్క సంవత్సరం చూద్దాం, అయ్యా ఒక్క వారం చూద్దాం, అయ్యా ఒక నెల చూద్దాం, నా బిడ్డ రక్షించబడతాడేమో, అయ్యా ఒక నెల చూద్దాం, నా బిడ్డ మారు మనసు పొందుతాడేమో, అయ్యా ఒక నెల చూద్దాం, ఇంకా బల్లో పాలు పంపులు పొందడం లేదు చూద్దామేమో అని చెప్పి దేవుడు మన పక్షాన ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం ఇక్కడ కూర్చొని మనం ఒకరికొకరం చూసుకోగలుగుతూ ఉన్నాం. ఒకవేళ దేవుడు మన పక్షాన లేకపోతే మనం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఎందుకంటే రీసెంట్గా వరలక్ష్మి వాళ్ళ చిన్నమ్మ మొన్న పడింది, అక్కడ చర్చి ఎదురు పడింది. ఆ పొళ్ళన్నీ ఊడిపోయింది. రాత్రి నేను వెళ్ళి చూసి వచ్చాం ప్రార్థన అయిపోయిన తర్వాత. చాలా బాగానే దెబ్బలు తగిలినాయి. చూడండి, ఏ క్షణం ఏం జరిగితే ఎవరికి తెలియదు. మన జీవితాలు ఎలాంటివి అంటే క్షణంలో మాయమయ్యే జీవితాలు మనవి. అప్పటి వరకు బాగానే ఉంటాం, అయ్యో ఏందో ఇట్లా జరిగింది అనుకుంటాం. ఎలాంటి జీవితాలను కలిగిన మన కోసం దేవుని యొక్క ఆత్మ, దేవుడు అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి మనం విజ్ఞాపన చేయాల్సిన మనం దేవుని సన్నిధికి రాకుండా, విజ్ఞాపన చేయకుండా, మనకి ప్రార్థన అంటే లెక్క లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఒకవేళ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలనుకోండి, యోబు గారి గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. అదేవిధంగా దేవుడు మన గురించి ఏదన్నా సాక్ష్యం చెప్పాలంటే మనం ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయము చూడండి, యోబు ఎంత ధైర్యంగా చెబుతా ఉన్నాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. 16:19. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు, ఎంత సంతోషకరమైన మాట అది. ఏమని? దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఒకవేళ మనం మన ఇంటి పక్కన వాళ్ళని వచ్చి అడిగామనుకోండి మన గురించి సాక్ష్యం, మన గురించి మన ఇంటి పక్కన వాళ్ళని అడిగామనుకోండి, ఏమని, అయ్యా పలానా ఆయన ఎలాంటి వాడు అంటే మంచి సాక్ష్యాన్ని పొందేవారుగా ఉండాలి. ఒకవేళ మనం అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ప్రార్థనకు వచ్చి ఏదో ప్రార్థనలో మనం పరిశుద్ధులంలాగా ఏదో తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి కూర్చొని పరిశుద్ధంగా ఉండి మనం వెళ్ళిపోయామని చెప్పి ఒక వేషధారణ జీవితాన్ని మనం జీవిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. అయితే ఈ యోబు తన యొక్క జీవితంలో చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఏమని? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. ఎట్లా చెప్తా ఉన్నాడు? దేవుడే నాకు సాక్షి అని చెప్పి చాలా ధైర్యంతో చెప్తా ఉన్నాడు. మరి మన జీవితంలో అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుడు మన గురించి అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలడా? ఒకవేళ ఇస్తాడు అని చెప్పి ధైర్యం మనకుందా? ఏమీ లేదు. మనం ప్రార్థనకే రాలేని వాళ్ళం, ఇక మన గురించి దేవుడు ఏమి సాక్ష్యం చెప్తాడు? ఒకవేళ అపవాదం అంటే, దేవా ఈ పలానా వ్యక్తి పలానా పేరు పలానా శామ్యుల్ అంటున్నాను, ఏమనుకోవద్దు, అర్థం కావడం కోసం.
మళ్ళీ శామ్యుల్ అంటున్నానని చెప్పి బాధపడతాడు. పలానా శామ్యుల్ సంఘ కుడికులు కూడా రాడు, నువ్వు శామ్యుల్ గురించి ఎట్లా చెప్తా ఉన్నావే అన్నాడు అనుకోండి అపవాది. అప్పుడు దేవుడు గట్టిగా చెప్పగలడా శామ్యుల్ గురించి? లేదంటే మన ఎలీషా గురించి కానీ, లేదంటే నా గురించి కానీ, మన గురించి దేవుడు సాక్ష్యం ఏది మన గురించి చెప్పగలడా? చెప్పగలగాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకని చూడండి, అక్కడ నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు, మన పక్షాన సాక్ష్యం పలికేది దేవుడే. నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. లోకస్తుడు కాదు మనకి సాక్ష్యం మన గురించి చెప్పాల్సింది. పరలోకంలో ఉన్న దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పేలాగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో సహజంగా దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళే క్రైమ్స్లో ఎక్కువ కనబడుతూ ఉంటారు. మన టీవీలో కానీ, లేదంటే పేపర్లో కానీ, ఫలానా యాకోబు, ఫలానా దావీదు, ఫలానా అబ్రహాము, ఫలానా ఇస్సాకు అని వాళ్ళ పేర్లే కనపడతాయి. చూడండి, అవునా కదా? ఎందుకు కనపడతాయి? కోపం ఎక్కువ. కోపంలో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఆ కోపంలో ఏదో చేస్తారు, ఏదో అయిపోద్ది, వాళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉంటాయి. అయితే మన గురించి దేవుడు మన పక్షాన ఉంటే ఆయన మన గురించి వ్యాజ్యమాడేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. 9:3. చాలు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును గూర్చి తీర్పు తీర్చున్నావు. చాలామంది అయ్యా మా నాన్నే నాకు అన్యాయం చేశాడంటారు. కొంతమంది ఏమంటారంటే, అయ్యా మా అన్నయ్య అన్యాయం చేశాడు, లేదంటే మా తమ్ముడే అన్యాయం చేశాడు, నాకు రావాల్సింది నాకు ఇవ్వకుండా చేశాడు అంటే చాలామంది కేసులు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? అయ్యా వాళ్ళు అన్యాయం చేశారయ్యా, నాకు రావాల్సింది రాలేదు అని కోర్టుల మెట్లు ఎక్కుతూ ఉంటారు చాలామంది. ఎందుకు? వాళ్ళ మీద తగాదా, మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేరు. ఎందుకు? ఒకవేళ దేవుడు మన పక్షాన ఉంటే మనం వాళ్ళ మీద పోట్లాడాలా? దేవునికి తెలుసు మనకి ఎట్లా వేయాలి, అన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అయితే ఇక్కడ చూడండి, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉంటే మనకి చాలా భాగ్యం. మనకెవరో ఏదో వచ్చి చేయవసరంలా. ఒక చిన్న అనారోగ్యం వస్తే, ఏదో కాలు చిన్న ప్యాచర్ అయితే దగ్గర 50,000 రూపాయలు అయిపోయినాయి చిన్న ప్యాచర్కి. ఏది హాస్పిటల్ చుట్టూ తిరగని కట్టులకు కానీ, వాటికి కానీ, మందులకు కానీ, వాటికి కానీ ఒక 50,000 రూపాయలు చిన్న ప్యాచర్కి. అంటే మన జీవితంలో మనం ఏదన్నా సమస్య, ఏదన్నా అనారోగ్యం అంటే మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఏం పర్లా, దేవుడు మనల్ని అట్లానే ఉంచుతాడు. ఎందుకంటే దేవుడు మనకి న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి, ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మనం తొందరపడి మాట్లాడకూడదు. ఒకవేళ మనకు ఎవరన్నా అన్యాయం చేస్తున్నారని తెలిసినా మనం మాట్లాడకూడదు. దేవుడు ఖచ్చితంగా దానికి 100 ఫలాన్ని ఇస్తాడు దేవుడు. ఒకవేళ దేవుడు మనకి ఖచ్చితంగా తెలుసు, మన పక్కన వాళ్ళకి తెలుసు, మనందరికీ తెలుసు అది అన్యాయం అని, కానీ మనం సైలెంట్గానే ఉండాలి. దేవుడు వ్యాజ్యమాడి వాళ్ళందరి ముందు తల ఎత్తుకునే వాళ్ళగా చేస్తాడు దేవుడు. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన పక్షాన ఉంటే ఆయన మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం చిన్న చిన్న విషయాలకు కానీ, పెద్ద విషయాలకు కూడా మనం నోరు పారేసుకోకూడదు. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం చదవండి. 22, 23. ఆయన దోచుకొని వారి ప్రాణమును దోచుకును. చూడండి, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. చూడండి, ఆయన ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. అరే నా ఆస్తిని దోచుకుంటున్నారని చెప్పి మనం బాధపడకూడదు. అయ్యో నా పేరు అంటే లేనిపోని మాటలు నిందలు నా మీద వేస్తూ ఉన్నారే, నాకు కావాల్సిందని వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పి ఎప్పుడు మనం బాధపడేవారుగా ఉండకూడదు. అయితే దేవుని మీద మనం మన యొక్క భారాన్ని వేస్తే, ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. ఏమనంటే, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన
వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ప్రాణం తీస్తా అంటున్నాడు దేవుడు. మనకు అర్థమయ్యే మాటలు. అరే నీ ప్రాణం తీస్తా అంటారు, చంపేస్తానంటాం బాగా కోపం వస్తే. ఎందుకు? ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళని, మనం బాగా ప్రేమించే వాళ్ళని ఒక దెబ్బేసారు అనుకోండి, రే నేను చంపేస్తాను రా అంటారు. ఎందుకు? బాగా అయిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని ఒక ఇబ్బంది పెట్టారు కాబట్టి. అదేవిధంగా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఎవరైతే నా పక్షాన్ని నిలబడతారో, నేను ఎవరి పక్షాన్ని అయితే నిలబడతానో వాళ్ళని చంపేస్తానని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆజ్ఞగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు అన్నాడు ఇక్కడ? ఏమని చూడండి, ఏమన్నాడు? ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ప్రాణం తీస్తానంటున్నాడు. చూడండి, మన దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు. ఎవరైనా ఒక మాట మనల్ని అంటే మనం సైలెంట్గా ఉండాల్సిందే. కొట్టినా మనం సైలెంట్గా ఉండాల్సిందే. మనకు అన్యాయం చేసినా మనం సైలెంట్గా ఉండాల్సిందే. దేవుడు మాత్రం సైలెంట్గా ఉండడు. ఆయన కాకపోతే కొంచెం టైం పట్టింది. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన పక్షాన ఉంటే ఏం చేస్తాడు? ఆయన వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉంటే ఏం చేస్తాడు? ఇంకా మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వారి ప్రాణాలనే తీస్తానని చెప్పి సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మనతో. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. మనం బాప్తిసం తీసుకొని ఆరాధన చేసేవారుగా ఉండాలి. ఆరాధన చేసి ఆయన బలలో చేతులు వేసేవారుగా ఉండాలి. మరి బాప్తిసం తీసుకొని మరి ఆరాధన చేయకుండా, బలలో చేతులు వేయకుండా ఉంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళకి తేడా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకోవట్లా, మనము తీసుకోవట్లా. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో దేవుడు మన యొక్క కార్యాలను సఫలం చేసేవాడుగా ఉంటాడు. మన కార్యము చాలామందికి ఏదన్నా చేయాలి అని చెప్పి అనుకుంటాం, కానీ మనం ఆ కార్యం చేయలేం. ఎందుకు చేయలేమంటే సఫలం కాదు, దేవుడు మనతో ఉండడు కాబట్టి ఆ కార్యాలు సఫలం అవు. అందుకంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 138వ అధ్యాయము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క పనులు ఎందుకు అవ్వట్లేదు, పనులు ఎందుకు ఆగిపోతా ఉన్నాయి? 138వ కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముడును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నా, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. మనం చేసే కార్యాలు సఫలము అవ్వాలి అంటే దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం గడపాలి. దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని సన్నిధికి రాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ఆదివారం వచ్చి వచ్చానా అని చెప్పి దేవునికి చేతులు చూపించేసి వెళ్ళిపోతే మనకు ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితాలు బాగుపడాలి, దేవుడు మనతో ఉండాలి, మనతో పాటు ఈ లోకంలో దేవుడు మన ముందుండి నడవాలి, మన యొక్క కార్యాలు సఫలం చేయాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో గడపాల్సిందే. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో దేవుడు మన కుటుంబానికి ఎలాంటి హాని జరగనివాడు ఆయన. ఎందుకంటే నేను చెప్పగలను, ఒకసారి కరోనా టైంలో ఒక పాస్టర్ గారు ఎలుకల పేస్ట్ ఉంటుంది కదా, ఆ ఎలుకల పేస్ట్ జస్ట్ ఊరగా నాలుగు మీద ఆనించుకున్నాడు, అంతే. పోయాడు ఆయన, పాస్టర్ గారు చచ్చిపోయాడు. ఏది అందరూ దేవుడు మంచి గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి అందరికి చేద్దామని చెప్పి ఆయన అటు చేసాడు, చనిపోయాడు. అలాంటిది చూడండి, మన మందిరంలో అనేక గొప్ప కార్యాలు జరుగుతున్నాయని చెప్పి నేను నమ్ముతున్నా. మన కుటుంబాలకి దేవుడు ఎలాంటి హాని జరగనిట్లా. దేవుడు మన కుటుంబాలని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన కుటుంబాల చుట్టూ కంచి వేసి ఉన్నాడు. అపవాదిని మన కుటుంబాలను ముట్టనివ్వకుండా చేస్తూ ఉన్నాడు ఆయన. మరి ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉంటే మరి మనం ఎప్పుడు కూడా దేవునికే మనం ఏలు చూపించే వాళ్ళగా ఉన్నాం. నా పనులు అవ్వట్లా, నువ్వేం చేయట్లే, ఏంది అని చెప్పి మనం దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చూడండి, కీర్తనకారుడు ఏమన్నా, నా పక్షమున కార్యము సఫలము చేయును. ఈ లోకంలో మనం విఫలం అవుతూ ఉన్నాం అంటే మనకి ఫెయిల్యూర్ ఎందుకు వస్తూ ఉందంటే దేవుడు మన పక్షాన లేడు అని మనం గుర్తించాలి. దేవుడు మన పక్షాన ఉంటే మనం సఫలం అవుతాం, లేదంటే విఫలం అవుతామని మనం గుర్తించాలి. ఎందుకంటే యెహోవా నీ కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఉంది కాబట్టి
మనందరం సంతోషంగా ఇక్కడ కూర్చొనగలిగాం, సమాధానం కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా నిద్రపోతా ఉంటే వాళ్ళని లేపుతా, నేను అడుగుతా ఏం చెప్పానని. నిద్రపోయి లెగవాలి. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. చూడండి, మన దేవుడు కార్యాన్ని సఫలము చేసే దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడు అయినా, ఒకవేళ మనం బాధలో ఉన్నప్పుడు మనం బైబిల్ ఓపెన్ చేసి చదివితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఒకవేళ మనం వేదనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే ఆయన దేవుని యొక్క సేవకుడి ద్వారా మనతో మాట్లాడతాడు. అమ్మ, నువ్వు బాధపడవద్దు, నువ్వు వేదన పడవద్దు, నేను నీకున్నాను, నీ పక్షాన్ని నిలబడిపోతా ఉన్నాను, నీ కార్యం నేను సఫలం చేయబోతా ఉన్నాను, నీకు సమస్తాన్ని కలుగజేయబోతా ఉన్నానని చెప్పి మన దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో నిలబడేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క మొర ఆలకిస్తాడు. ఎందుకంటున్నాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఆయన మన యొక్క కార్యాలు సఫలం చేసే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఆయన ఆత్మమాత్రం ఆయన మనకి పూర్ణ రక్షణ ఇచ్చాడు. ఆయన పూర్ణ రక్షణ. కొంతమంది నడుస్తా కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏది, నడుచుకుంటా వెళ్ళి కింద ముందుకు పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కొంతమంది ప్రపంచంలోని ఒక అతను అట్లా నిలబడి చనిపోయాడు, అంతే, అట్లా నిలబడే ఉన్నాడు. అది ఆ వీడియోలో నేను చూసా. ప్రపంచంలో చాలా అరుదుగా సంభవించిందంట అలాంటి మరణం. అట్లా నిలబడే ఉన్నాడు. అది ప్రపంచంలో ఎవరికి రాదని చెప్పి పెట్టారు. అయితే ఆయన యొక్క పూర్ణ రక్షణ మనం కలుగు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 20వ వచనం చదవండి. 68, 20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. మరణము తప్పించుట, మనందరం మరణించవలసిందే. కరోనా టైంలో కొన్ని లక్షల మంది చనిపోయారు, తెలుసుగా మనందరికీ. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, భారతదేశానికి అంత పెద్దగా ఎఫెక్ట్ రాలేదనుకుంటున్నాం, కానీ భారతదేశానికి కూడా వచ్చింది. కానీ దేవుడు ఆ కరోనాని మన దగ్గరికి వచ్చిన ఆ కరోనా ఆ శక్తిని ఇవ్వాల, మనల్ని చంపేసే శక్తిని. చైనా దేశంలో చూస్తే ఆ చైనా దేశంలో గొట్లే. ఎందుకంటే అప్పట్లో ఒక నా దగ్గర ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో చూసే నేను. అది గొట్లు ఆ ట్రాక్టర్లు పెట్టి మన ఒడ్డు జారేసినట్లు ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళిపోయారు. 4 లక్షల మంది చనిపోయారు. అయితే ఆ మాట బయటికి రానిలా, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భయపడతారేమో, ఆ భయంతోనే సగం మంది చనిపోతారని చెప్పి సైలెంట్గా ఉన్నారు చైనా వాళ్ళు. 4 లక్షల మంది. ఎందుకంటే 4 లక్షల ఫోన్ నెంబర్లు మిస్ అయినాయి, అంటే డీయాక్టివేట్ అయిపోయినాయి. అప్పుడు ఫోన్ నెంబర్ మనం రీఛార్జ్ చేసుకుంటే ఫోన్ నెంబర్ పనిచేస్తుంది. ఆ టైంలో 4 లక్షల నెంబర్లు మిస్ అయిపోయినాయి. అందుకే ఆయన మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆయన మరణాన్ని తప్పించాడు. కాబట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం చేరి ఆయన ఆరాధించడానికి ఆయన మనకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. సమయం ఇచ్చినప్పుడు మనం తొందరపడాలి, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసానికి కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. ఇంకా ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో త్వరపడాలి. నేను బాప్తీసం తీసుకోవాలి, ఒకవేళ దేవుడు వస్తే నేను కూడా పరలోకానికి రావాలని చెప్పి మనం ఒక నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించాలి. ఏముందిలే, ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా తీసుకోలేదు కదా, తర్వాత తీసుకోవచ్చులే అని ఎప్పుడు కూడా మనం వెనకంజ చేయకూడదు. మనం ముందుండాలి. ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. ఎవరైతే బాప్తీసం తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారో వారు మళ్ళీ వెనక్కి అడుగు వేయొద్దు. కాబట్టి మన యొక్క జీవితంలో చూడండి, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. ఆయన పూర్ణ రక్షణ మనకిచ్చాడు. కాబట్టి మనందరం సజీవుల లెక్కలే ఇక్కడ కూర్చొని మనం చూసుకోగలుగుతూ ఉన్నాం. చూడండి, అంత మాత్రం ఈ లోకంలో మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఈ లోకంలో ఒక మనిషి జీవించాలంటే ఏం చేయాలి? యుద్ధం అంటే ఏంటి? చంపటమా చనిపోవటమా? రెండే రెండు. చాలామంది యవ్వన బిడ్డలు ఉద్యోగాలు లేక చనిపోతూ ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం.
వాళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మాయి లేదంటే మా అబ్బాయి బాగా చదవాలని చెప్పి హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉంటారు. హాస్టల్లో వాళ్ళు చనిపోతూ ఉంటారు. చనిపోతే వాళ్ళు లెటర్ల మీద రాస్తారు, అమ్మ నా కోసం బాధపడద్దు, తల్లిదండ్రులకు లెటర్లు రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉన్నాను, మన జీవితంలో ఆయన ఈ ఈ లోకం అనే యుద్ధంలో వాళ్ళు మేము గెలవలేము, మా వల్ల కాదు, మేము సంపాదించలేము, ఉద్యోగం రాదు, చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ లోకంలో నేను ఏదైనా చేయగలను అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు ధైర్యంగా ఈ లోకంలో నిలబడగలగలరు. చూడండి, నెహెమ్యా గ్రంథం, మన యొక్క ఆత్మీయ జీవితం కూడా అంతే. మనం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. ప్రధానులతోనూ అధికారులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటే చాలు. ఇక్కడ యుద్ధం చేయండి అంటా ఉన్నారు. యుద్ధం చేయండి అని చెప్పే ముందు ఒక మాట వాడుతూ ఉన్నారు. అక్కడ గమనించండి, ఏమనంటే మహాగణుడును భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. ఈ లోకంలో మనం ఏది చేసినా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి. మనం ఏ పని మొదలుపెట్టినా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని అంటే దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. మర్చిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఇక్కడ ఏమంటా ఉన్నారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని అంటూ ఉన్నారు. అంటే వాళ్ళు మర్చిపోయారు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు భయంకరుడైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. మీరు జ్ఞాపకం చేసుకొని మీరు యుద్ధం చేయండి అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క ఆత్మీయ యుద్ధంలో కానీ, మన యొక్క శారీరక యుద్ధంలో కానీ, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మర్చిపోకూడదు. మర్చిపోకుండా ప్రతి విషయంలో మనం ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు చూడండి, అక్కడ మహాగణుడును భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. అంతకుముందు అంటా ఉన్నారు ఏమని, వారికి మీరు భయపడకుడి. ఈ లోకంలో మనం భయపడకూడదు. ఈ లోకంలో జరిగే సంఘటనలు మనం విన్నప్పుడు మనం భయపడకూడదు. ఈ లోకంలో వచ్చే అనారోగ్యాన్ని మనం చూసి మనం భయపడకూడదు. ఈ లోకంలో ఏది సంభవించినా మనం భయపడేవారుగా ఉండకూడదు. దేనికైనా నా దేవుడు నాకున్నాడు. ఆయన భయంకరుడైన దేవుడు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు. ఆయన కాకుల చేత ఆహారాన్ని పెట్టించిన దేవుడు. ఆయన ఆకాశం నుండి అగ్ని కురిపించిన దేవుడు. అంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను. రాయిలో నుండి నీళ్లు తెప్పించిన దేవుడిని నేను కలిగి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను ఎందుకు భయపడాలి అని చెప్పి ధైర్యంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎవరైతే ధైర్యాన్ని కోల్పోతారో ఈ లోకంలో వాళ్ళు బ్రతకలేరు. అందుకన్నాడు మీరు భయపడకూడి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం భయపడకూడదు. చూడండి, నిర్గమాకాండంలో నేను ముగిస్తాను, ఇంకా ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. నిర్గమాకాండం 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. మనం ఏం చేయాలి? మాట్లాడాలా, ఇష్టం వచ్చినట్లు జీవించాలా, బూతులు తిట్టాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరకుంటే చాలా మన పనులన్నీ అయిపోతాయి. మన పక్షాన ఉండి యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటాడు ఇక్కడ, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి ఆయన సన్నిధికి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? ఎందుకు నిర్లక్ష్యంగా మనం ఆయన సన్నిధిని మనం ఆలోచించేవారుగా ఉన్నాం? ఆయన గొప్పదనాన్ని మనం తెలుసుకుంటే ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టం. ఏమనుకుంటామంటే ఆయన సన్నిధిలో నేను ఎంత ఎక్కువ గడపాలని చెప్పి కోరుకునేవారుగా ఉంటాం. ఆయన సన్నిధిలో మనం జీవించాలి. చూడండి, ఆయన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను అని ప్రజలతో చెప్పిన. ఊరనే ఉందాం, ఆయనే చూసుకుంటాడు. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ వేదన అయినా, ఏ అనారోగ్యమైనా,
మనం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండి దేవుని సన్నిధిలో మనం నిరీక్షించేవారుగా ఉంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి చూడండి, అందుకే అంటాడు చివరిగా ఏస్కేల్ గ్రంథం ఆ 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము. ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి వెత్తబడుదురు చాలు. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాను. చూడండి, మన జీవితంలో దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరిగిద్దంటే మీరు దున్నబట్టం అంటే ఏంటి? మన జీవితంలో శ్రమలు రావటమే దున్నబట్టం అంటే. మనం దున్నబడే స్థితిలో ఉన్నావేమో మనందరం. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఒకవేళ నిందలు వస్తున్నాయి అనుకోండి, అది దున్నబడే స్థితి. ఒకవేళ మనల్ని ఎవరన్నా నిందిస్తూ ఉన్నా, ఒకవేళ మనకి ఏదన్నా బాగా బాధలో ఉన్నా, అది మనం దున్నబడే స్థితిలో మనం దున్నబడుతున్నామని మనం గుర్తించాలి. అందుకన్నాడు మీరు దున్నబడి వెత్తబడుదురా. ఏమంటా ఉన్నాడు? మీరు దున్నబడి వెత్తబడుదురు. చూడండి తర్వాత 9, 10, 11. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను. మీ పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. చాలు. పాడైపోయిన పట్టణాన్ని కట్టే దేవుడు. పట్టణము అంటే మన ఇల్లే. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మన ఇంటిని కట్టుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మన పక్షాన ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉంటాడో మన యొక్క పాడైన జీవితాలు కట్టబడతాయి. 11వ వచనం చదువుకుందాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి పొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు చేత కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని తెలుసుకుందురు. చాలు. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అధికమైన మేలు చేత దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మన జీవితాలు ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క కార్యాలు సఫలం చేసేవాడుగా ఉన్నాడు. మనం ఆయన మన పక్షాన్ని నిలబడితే దేవుడు మన పక్షానైనా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనతో నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఇంకా ఆయన మనకి పూర్ణ రక్షణ కలుగజేసిన వాడుగా ఉన్నాడు. ఆయన మన కోసం విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకా ఆయన మన పక్షంగా ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? మొరపెట్టే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మన పక్షాన నిలబడతానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధగా వినాలి. దేవుని సన్నిధిలో శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మనల్ని అత్యధికమైన మేలు చేత ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని చెప్పి ఆయన ఆశపడేవాడుగా ఉన్నాడు. అలాంటి స్థితిలో మనం ఉండాలి అని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకొని బలలో పాలుపంపులు పొందాం. అందరూ తల వంచి మనం పరీక్షించుకొని బలలో పాలుపంపులు పొందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి వాక్యానుసారంగానైనా మమ్మల్ని పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునని మీరు మా పక్షాన ఉంటే యుద్ధం చేస్తానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా పాడైన పట్టణాలను కడతానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా పక్షాన్నైనా మాతో నిలబడే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మా యొక్క మొర్ర ఆలకించే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మా కార్యం సఫలం చేస్తానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునని ఎంతమంది అయితే నాయన ఆ యొక్క ప్రార్థనకు జవాబు రాని స్థితిలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. వారినైనా మీ మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉన్నారేమోనైనా వారు మీ మీద ఆధారపడినైనా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అవి మీరు ఇచ్చిన పూర్ణ రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మా యొక్క ప్రాణాలనైనా
మీరు కాశీ కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా ఇంకా ఎవరైతే నేను బాప్తిస్మం తీసుకోకుండా జీవిస్తూ ఉన్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాళ్ళు బాప్తిస్మం తీసుకొని మీలో చేర్చబడడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి తండ్రి. ఇంకా నేను ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే నేను బలలో పాలుపులు పొందుతూ ఉన్నారో నేను ప్రతి ఒక్కరికి మీ కృపాస్తాన్ని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి